అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద కుర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట. అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట రోజు అక్కడ ఉంటే కోటారావు అని పిలిచారు. వెళ్ళే పాపం మహానుభావుడు, ఎంత ఇష్టం. ఇద్దరు అని సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, కోదండరెడ్డి గారి దాంట్లో నాగార్జున నాగేశ్వరరావు ఇద్దరు ఉంటారు. తాగొచ్చి మాట్లాడితే నాగేశ్వరరావు తాగుడు నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు. అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఆ సినిమా గురించి ఏంటి ఆయన ఉద్దేశం అన్నాడు. దాంట్లో నీ వెళ్ళను ఏముంది చెప్పు సరదాగా అందరూ అంటుంటారు వినాలి అన్నాడు. ఏముంది సార్ సినిమా, ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర అన్నారన్న. చాలేదా నీ లెవెల్కి చాలేదన్నాడు. బాగానే ఉంది కానీ చాలేదన్నాడు. చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఇది లెవెల్కి చాలలేదు అన్నాడు. ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఏం లేదండి, తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా, మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు. మీరు ఎంత పాపులరో ఇలాగే మాట్లాడి లెక్కరికి లిక్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన. ఇంటర్వ్యూలు అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు ఏంటి సినిమా వాళ్ళు అది కదండి, వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు, మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నా. ఆ చిన్న మామిడి మన పేర్లు కొట్టి బయలు చెప్పా నవ్వుకున్నాడు. అలాగే చిరంజీవి గారు కూడా ఎందుకంటే చెప్పేది నాగేశ్వరరావు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది, ఆయనకి అభినందన నాగేశ్వరరావు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా. ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు. ఇప్పుడు కొన్నేళ్ల క్రితం. ఇక కోట గురించి ఏం చెప్తాం, బ్రహ్మానందం గారి గురించి కస్తూరి శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మానందం గారి దాకా. అని ఆయన బ్రహ్మానందం గురించి మంచిగా చెప్పడం మొదలెట్టాడు. అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు. ఈ కోట గురించి ఏం చెప్పాలి, ఒకటే ఒక మాట అండి, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే, అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటుడు, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి? నేను చెప్పాను కదండి, మీకు తెలియదు మీ గురించి. యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి, ఇంతకంటే ఇక అబద్ధం ఆడినా కానీ పాపమే అది. అదేలేండి. నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని 10 మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు ఓ సీన్ బాగా చేశానే అని అనుకుంటాను తప్ప, నా అంత నటుడు లేడు, లేకపోతే నేను గొప్ప నటుండి చస్తే మీరు నమ్మండి నా మనసులోకి రాదు అది. అదేలేండి, అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి ఏదైనా అనండి మీరు నిజం చెప్పాను. అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా, ఏదో నా మీద ఏదో జోక్ వేసావంటే చెప్పు నువ్వని. ఆయన మీద ఏం జోక్ స్టోర్పురం పోలీస్ స్టేషన్ మీద. అదే 2 అరెస్టుపురం పోలీస్ స్టేషన్ అన్నాను. అది కేఎస్ రామారావుతోనే అన్నాను. ఆయన కూడా దాకా ఇద్దరు ఉన్నాను విన్నారు. స్టోర్పురం పోలీస్ స్టేషన్ ఎట్ట ఉంది అంటే 2 అరెస్టుపురం పోలీస్ స్టేషన్ అంటే. సరే నవ్వుకుంటారు కదా, అదే అండి నవ్వు. ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి. అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మాడుతున్నాం అవతలవాడికి తెలుసు.